ఎవరు నన్ను చంపితే ఆ కోట్లు డబ్బు ఇస్తామన్నది ఎవరు? డబ్బే డబ్బు అన్నారు. ఆ డబ్బు ఎవరు ఇస్తామని చెప్పారు? దయచేసి దాన్ని తేల్చండి. తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా, నా మనవడు నా మనవరాలు కూడా లెక్క చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, నన్ను హత్య చేయిస్తామని, హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లరా, గూండాల్లారా, మీ బెదిరింపుల్ని నేను కాదు, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు, నా తమ్ముడు కోటారెడ్డి గిరియే కాదు, 7 ఏళ్ల వయసుండే నా మనవరాలు, 6 ఏళ్ల వయసుండే నా మనవడు కూడా భయపడ్డు. ఎవరు జీవితకాలం బతకరు అంటే భూమి ఉన్నంతకాలం ప్రతి మనిషికి ఏదో ఒక రోజు మరణం వస్తుంది. కానీ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు. నా దగ్గరే కాదు, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం అన్న పదం మాకు తెలీదు. భయం అన్న పదం మాకు తెలీదు. కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియచేస్తూ, నా చివరి శ్వాస ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత